వయనాడు విలయంలో గుండె తరుక్కుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఒక్కో సంఘటన చూస్తే గుండె లవిసిపోతున్నాయి. వయనాడు విలయంలో దాదాపు 600 మంది వలస కార్మికుల జాడ గల్లంతైంది. కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా కార్మికుల జాడ కానరావట్లేదు. అసలు వారు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. అలాగే హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేసేందుకు దాదాపు 65 కుటుంబాలు పొట్ట చేతి పట్టుకుని ముండకై వచ్చారు. వీరంతా 4 వీధుల్లో నివాసం ఉంటున్నారు. వీరు ఉండే ఇళ్లపై నిన్న ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇల్లు మొత్తం ధ్వంసమయ్యాయి. అయితే కొండ చర్యలు విరిగిపడిన అనంతరం వారందరి ఆచూకీ కనిపించకుండా పోయింది. వరద బీభత్సానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీనికి తోడు మొబైల్ నెట్వర్క్ కూడా స్తంభించిపోయింది. దీంతో కార్మికుల ఆచూకీ కనుక్కోవడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వయనాడ్ విలయానికి సంబంధించి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 156 మంది చనిపోయారు. 191 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మెప్పాడి, అలాగే చురుల్మల ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఆర్మీ, అలాగే ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన, అలాగే నావికా దళానికి సంబంధించిన గజ ఈతగాళ్లు, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన సహాయక బృందాలు ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. పూర్తిగా రోడ్ కనెక్టివిటీ, అలాగే కమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, ఈ ఫెసిలిటీస్ మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి. అర్ధరాత్రి ఒకేసారి కొండ చర్యలు విరిగిపడడంతో నిద్రలో ఉన్న కుటుంబాలు ముఖ్యంగా ఇళ్లతో సహా ఈ కొండ చర్యల తాటికి కొట్టుకుపోయిన పరిస్థితి చురుల్మలలో నెలకొంది. అలాగే మెప్పాడిలో కూడా అనేక కుటుంబాలు గల్లంతైపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు వివిధ నదుల్లో, అక్కడున్న స్థానిక నదుల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్న పరిస్థితి, కొన్ని మృతదేహాలకి అవయవాలు కూడా లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అక్కడ చెట్లు, బండరాళ్ళు, వీటన్నీ కూడా కొంతమంది మట్టి దిబ్బల్లోనే చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. అలాగే వలస కార్మికులకు సంబంధించి ఇటు తేయాకు, అలాగే ఇలాచి, ఇటు కాఫీ తోటల్లో పనిచేసే వలస కార్మికులకు సంబంధించిన ఆచూకీ కూడా ఇంకా తెలియరాలేదు. మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంకా ఈ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో రీస్టోర్ కాలేదు. సో యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుతం సహాయక కార్యక్రమాలను అయితే కొనసాగిస్తున్నారు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఈ సాయంత్రానికి ముఖ్యంగా ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టానికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటు రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి, వంతెనలు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇటు 12 జిల్లాల్లో ప్రస్తుతం పాఠశాలను ఈరోజు మూసివేయడం జరిగింది. 2 రోజులు సంతాప దినాలని ముఖ్యంగా పాటిస్తున్న పరిస్థితి కేరళ ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కేరళకి ముఖ్యంగా కేరళలో కొనసాగుతున్న సహాయక చర్యలు కానీ అందించాల్సిన సహకారానికి సంబంధించి ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. కేంద్ర హోంశాఖ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. సో పార్లమెంట్లో కూడా ఈరోజు కూడా కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. వయనాడు పరిస్థితిపై పార్లమెంట్లో చర్చించాలని చెప్పి కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ప్రస్తుతం పాత పార్లమెంట్ భవనం సంవిధాన్ సదన్లో ముఖ్యంగా సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది సోనియా గాంధీ అధ్యక్షతన. సో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఈ వయనాడు కొండ చర్యలు విరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియపరచడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్లాల్సి ఉన్నా సరే తమ పర్యటన వాయిదా వేసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, వర్షం పడుతుంది, అలాగే సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి సో త్వరలోనే రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా అక్కడ పర్యటించబోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ముఖ్యంగా అక్కడ జరుగుతున్న ముఖ్యంగా నష్టానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయల సాయాన్ని కాంగ్రెస్ ఎంపీలు తక్షణ సాయాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక జాతీయ విపత్తుగా పరిగణించాలి. గడిచిన 4 దశాబ్దాల్లో ఎప్పుడూ జరగనంత నష్టం ఇప్పుడు ప్రస్తుతం కేరళ ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది కాబట్టి సో దీని ఒక జాతీయ విపత్తుగా పరిగణించి వెంటనే తక్షణ సాయం అందించాలి. అలాగే మృతుల కుటుంబాలకు ప్రకటించిన 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. సో కేరళ ప్రభుత్వం అయితే ప్రస్తుతం వివిధ సంస్థల నుంచి అలాగే ప్రతి ఒక్కరిని కూడా కేరళ సీఎం ఫండ్కి సహాయం అందించాలి అని చెప్పి కేరళ ప్రభుత్వం అప్పీల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇటు సిక్కిం, అలాగే కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు, అలాగే మరికొన్ని ముఖ్యంగా సంఘాలు, బ్యాంకులు వీరంతా కూడా ఆర్థిక సహాయాన్ని చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన అయితే సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.